ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 కలిసి ఉన్నాయి. ఆ రెండింటిని చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము అగు వరకు ఆయన ఈలాగు నియమించెను. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం కూడా కలిగి ఉండాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసిలో చేసేటువంటి దేవుని కార్యం. సంఘము ప్రస్తుతము భూమి మీద ఉన్నది. ఈ సంఘము రెండవ రాకడలో పరలోకమునకు వెళ్ళిపోక ముందు భూమి మీద ఆ సంఘములో జరగవలసినటువంటి ఒక కార్యం ఉన్నది. పరలోకములో తన్ను వివాహం చేసుకోబోతున్నటువంటి క్రీస్తు నాదునికి భార్యగా ఉండబోతున్నది. ఆ భార్యగా ఉండటానికి సిద్ధపాటు భూలోకంలో జరగాలి. అది ఏమిటంటే యేసు క్రీస్తు నాదుడి వ్యక్తిత్వం ఎలా ఉందో అలాంటి వ్యక్తిత్వమే కలిగి ఉండాలి.